ప్రభుని యందు ప్రియ భక్తులారా, ప్రియతమ సహోదరి సహోదరులారా, దైవ వాక్కు మనకు శక్తినిచ్చే వాక్కు. దైవ వాక్కు మనకు వెలుగునిచ్చే వాక్కు. మన జీవితానికి తోడ్పడే ప్రభుని నుండి గొప్ప వరము పొందటానికి ప్రవాహమైన జీవవాక్కు దేవుని యొక్క వాక్కు. అందుకే మనం ప్రతి ఆదివారం 3 పఠనాలలో సావధానముగా దేవుని వాక్కును ఆలకిస్తూ ఉన్నాం. ఈ 14వ ఆదివారములో మనం ఆలకించే వాక్కు ప్రథమంగా యెషయా గ్రంథము నుండి 66వ అధ్యాయములో దేవుని ప్రేమను ప్రత్యేకంగా తల్లి ప్రేమకు పోల్చి చెబుతూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు, యెరూషలేముకి నీకు అభ్యుదయము తీసుకువస్తానని. అవును, ఇశ్రాయేలీయులు కట్టు బానిసలుగా ఉన్నప్పుడు బబులోనియ వాసుల కింద ప్రభు వారిని విముక్తులను చేసి ఎంతో ప్రేమతో వారిని బలపరుస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. తల్లి పాలవలే వారిని పోషిస్తూ బలపరుస్తూ ఉన్నారు. అంటే దేవుని ప్రేమ ఎంత అపారమైనటువంటిదో మనం గ్రహించాలి. ఈనాటి సువార్త పటంలో ప్రత్యేకంగా ప్రభువు తన శిష్యులను పంపుతూ ఉన్నారు. తాను ఏ విధముగా దేవునిచే పంపబడి ఉన్నారో అదేవిధముగా తన శిష్యులని ఏ గ్రామానికైతే ఏ పట్టణానికైతే ప్రభు వెళ్ళనున్నారో 72 పంపుతూ ఉన్నారు. వారికి సర్వ అధికారం ఇచ్చి ఉన్నారు. తన ఆశీస్సులు నిండుగా ప్రసాదిస్తూ ఉన్నారు. వారికి తర్ఫీదు ఇచ్చి ఉన్నారు, శిక్షణ ఇచ్చి ఉన్నారు. తన ప్రేమ ద్వారా, తన మాటల ద్వారా తనతో ఉండబట్టే ప్రభు వారి మీద అంత నమ్మకం ఉంచి పంపుతూ ఉన్నారు. వారి ద్వారా సుసాధ్యము చేయాలని వారి పరిచర్య. అందుకే మనం చూస్తూ ఉన్నాం, మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడని. ఎంత చక్కని మాట చూడండి. అవును, అది వాస్తవమైన మాట. దేవుని యొక్క వాక్కుని ప్రకటించాలి, దైవ రాజ్యాన్ని స్థాపించాలి, రోగులను స్వస్థపరచాలి. ఇవన్నీ కూడా పరిచర్యలో ముఖ్యమైన భాగాలు. పంపబడినటువంటి వారు వారి వెంట జోలి కానీ జాలి కానీ లేకుండా పొమ్మని. పనివాడు తన భర్తమునకు పాత్రుడని, అంటే ప్రభుని మీద ఆధారపడి జీవించాలని ప్రభు యొక్క ఆదేశము, ప్రభు యొక్క అనురాగము. మనం అన్ని వేళలా కూడాను ఇది కావాలి, అది కావాలి, ఇది లేదని మనం లోటు చెబుతూ ఉంటాం. కానీ ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు ఏ లోటు కూడా రానివ్వనని. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవిస్తూ ఆ ఇంటి వారు పెట్టు భోజనమును, అన్న పానీయమును స్వీకరించమని ప్రభువు యొక్క ఆజ్ఞ. దేవుడు ముందుగానే ఆ కుటుంబాన్ని తయారు చేస్తారు కూడా. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత అమోఘమైనటువంటిదో. అటు తర్వాత శిష్యులు ప్రత్యేకంగా తిరిగి వచ్చిన తర్వాత అలా వారికి అనుభూతిని, అనుభవాన్ని ప్రభునితో పంచుకుంటున్నారు. ఎంత గొప్ప అనుభవం అంటే కూడాను, పిశాచ శక్తులు కూడాను దయ్యములు మాకు లోబడుచున్నవని. అంటే దేవుడు ఎంత తోడుగా వారుకుంటున్నారో ప్రియ భక్తులారా. అందుకని ప్రభు అంటున్నారు, నేను మీకు పాములను, త్రేళ్లను నలగద్రొక్కుటకును, శత్రువులను అనగద్రొక్కుట అధికారం ఇచ్చితిని, అవి ఏవి మీకు హాని చేయజాలు అని పలుకుతూ, దుష్ట శక్తులు మీకు వశమగుతున్నామని ఆనందింపక మీ పేర్లు పరలోకముందు వ్రాయబడి ఉన్నామని సంతోషించండి ప్రభువు ఎంతో ప్రేమతో వారికి తెలియపరుస్తూ ఉన్నారు. మనం పరలోక ప్రాప్తులు కావాలని దేవుడు మనం సృష్టించి ఏ ఉద్దేశ నిమిత్తము ఈ లోకములో ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక పరలోక రాజ్య ప్రాప్తులు కావాలని, పరలోకములో ప్రవేశించాలని కూడాను. మన మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే కూడాను, నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించురు అని కూడాను. అంటే అంత పరిశుద్ధతతో మనం జీవిస్తూ ఉండాలి.
పౌలు గారు కూడా చూడండి ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. ఒక శిలువ ద్వారాని ఆయన లోకములకు కట్టుబడి ఉన్నారు, కట్టివేయబడి ఉన్నారు. శిలువ ద్వారా ఆయన కట్టివేయబడి ఉన్నారు కూడాను. అదేవిధంగా యేసు శరీరంలో ఆయన ముద్రలు పడుతూ ఉన్నాయి. అంటే ఆయన యొక్క పరిచర్య ఎంత గొప్పదో చూడండి. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని ఆయన గలతీయులకు రాసిన లేఖ 2:20 పలికి ఉన్నాడంటే ఎంతగా నిమగ్నమైపోయి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో అన్ని వేళలు కూడాను మరి పౌలు గారు ఏ విధముగా ప్రభు సేవలో తరించి ఉన్నారు. మరి యేసు ప్రభు యొక్క శరీర ముద్రలు ఏనులో ఎట్లా ముద్రింపబడి ఉన్నాయో, ఏ విధంగా సిలువను మోస్తూ ఆయన ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. మనము కూడా యేసు ప్రభు ఏ విధంగానైతే ప్రభు సేవలు జీవించి ఉన్నారు, ప్రభు నిమిత్తం జీవించి ఉన్నారు, దేవుని ఆజ్ఞ ప్రకారముగా జీవించి ఉన్నారు, ప్రభు చిత్తానుసారంగా జీవించి ఉన్నారు. శిష్యులు ఏ విధముగా ప్రభు యొక్క కట్టుబాటులో ఉన్నారు, అదేవిధంగా పౌలు గారు ఏ విధంగా జీవించి ఉన్నారు. మనము కూడా అటువంటి ఆ విధంగా జీవించి వరం ప్రసాదించమని దేవుని మనసారా ప్రార్థించుదాం.